సరిగా ఉండకపోవడం ఏం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా వీ షుడ్ బి రెడీ టు గివ్ ద చైల్డ్. ఇప్పుడు ఫస్ట్ పుట్టగానే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, తల్లి పడుకొని ఉంటుంది, ఈ లోపల ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయ్యో బిడ్డ ఏడుస్తుందని చెప్పేసి టాప్ ఫీడ్ ఒకటి కల్పిచ్చేస్తారు. ఊరికే పైనుంచి పాలు పడుతుంటే తాగే బేబీకి సక్ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? సక్ చేసి బేబీ పాలు తీసుకోవాలి అని అంటే బేబీ హ్యాస్ టు ట్రై, చాలా కష్టపడితే పాలు వస్తాయి ఒక చుక్క. అది కూడా తల్లికి ఆబ్వియస్లీ డెలివరీ అయిన వెంటనే ఇమ్మీడియట్గా రాదు, బట్ ఆ టైంలో బేబీ సక్ చేయాలి. బేబీ సక్ చేస్తేనే మనకు మిల్క్ అనేది రిలీజ్ అవుతుంది, బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, హార్మోన్ రిలీజ్ అవ్వాలి. హార్మోన్ని రిలీజ్ చేయలేకుండా మనం బయట క్రియేట్ చేస్తే ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్గా బేబీ సకింగ్ ఆగిపోతుంది. లాచింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది, వేర్ బేబీని కరెక్ట్గా పొజిషన్ చేసి బ్రెస్ట్కి పెట్టడం. అది తల్లికి ముందు నుంచి కూడా నేర్పించాలి. అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయి ఫస్ట్ డెలివరీకి వాళ్ళకంతా కొత్తగానే ఉంటుంది. సో ముందర నుంచి నిప్పుల్ కేర్ కానీ, బ్రెస్ట్ ఎలా చూసుకోవాలి ప్రెగ్నెన్సీ అప్పుడు, ఇవి కూడా ఇంపార్టెంటే. సో సడన్గా డెలివరీ అయిపోయిన తర్వాత నిప్పుల్ చూస్తే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, అది తర్వాత గమనిస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదు. సో వెన్ యూ కెన్ సీ ఇట్ బిఫోర్, ఓన్లీ దెన్ వీ కెన్ గివ్ ట్రీట్మెంట్ అన్నమాట.